71 ఏళ్లలో గత పాలకులు చేయలేని పనులు ఈ 9 ఏళ్లలో చేశామన్నారు మంత్రి కేటీఆర్. ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యేలా ఓట్లు వేయాలన్నారు. సిద్దిపేట సిరిసిల్లతో అభివృద్ధిలో వనపర్తి పోటీ పడుతోందన్నారు. సిరిసిల్ల సిద్దిపేటలో వచ్చినట్టే వనపర్తిలోనూ మెజారిటీ రావాలని పిలుపునిచ్చారు కేటీఆర్. పాలమూరు బిడ్డలది 60 ఏళ్ల అరిగోస అన్న ఆయన 14 లక్షల మంది పాలమూరు బిడ్డలు ప్రతి ఏటా వలస వెళ్లే వాళ్ళని గుర్తు చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ నాయకులను మాటలు మస్తుగా చెప్పచ్చు. ఇవాళ చిన్నారెడ్డి గారు సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. నిరంజన్ రెడ్డి గారు ఇది ఎందుకు చేయలే, వనపర్తిలో ఇంకా రోడ్ ఎందుకు బాగాలే అని మాట్లాడతారు చిన్నారెడ్డి గారు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఈ రోడ్ ఇట్లెందుకుంది, ఈ మోరి గట్లెందుకు అంటే మరి నిరంజన్ అన్న గెలిచింది ఒకటేసారే. నీ కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిన పార్టీ గెలిచింది 11 సార్లు, 55 సార్లు గెలిచి అప్పుడేం బీకినావు నేను అడుగుతున్నా. ఆనాడు ఏమి చేయ చాతగాక ఇవాళ వచ్చి మాట్లాడతారా సిగ్గు లేకుండా? నీతి లేని మాటలు, రోత బుట్టిచ్చే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది మాత్రమే కాదు, ఇంకా దారుణం. ఇప్పుడు ఏమర్థమైంది కాంగ్రెస్ వాళ్ళకు? మాకు నూకలు చెల్లిపోయినాయి, మాకు వారంటీ అయిపోయింది, మా పార్టీ వారంటీ ఖతమైంది, ఇగో 4 గ్యారంటీలను డైలాగులు కొడితే ఏమన్నా జనం నమ్ముతారేమో అని కొత్త కొత్త డైలాగులు కొడుతున్నారు. ఆ వారంటీ అయిపోయిన పార్టీకి గ్యారంటీలు ఉంటాయా? ఆ పార్టీ వారంటీ ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఇచ్చిపోతుందో తెలియదు. ఐసీయూలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అట గ్యారంటీలు ఇస్తుందట, అవి నమ్మి మళ్ళీ ఒకసారి మనం పిచ్చోలు కావన్నట. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒకటి మాత్రం పక్కా గ్యారంటీ, మళ్ళా పొరపాటునో గ్రహపాటునో ఎవరన్నా ఒక్కలన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కు ఓటేస్తే ఒకటి గ్యారంటీ, మళ్ళా 24 గంటల కరెంటు పోతుంది, 3 గంటల కరెంటు గ్యారంటీ, రోజుకు 3 గంటలే కరెంటు గ్యారంటీ, అది పక్క. ఓటుకు నోటు దొంగ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే A to Z ఆకాశం నుంచి పాతాళం వరకు స్కాములే స్కాములు. బీఆర్ఎస్ ఉంటే స్కీములు, కాంగ్రెస్ వస్తే స్కాములు గ్యారంటీ. ఈ విషయంలో అనుమానం వద్దు. కాంగ్రెస్ అంటేనే కరువులు కన్నీళ్లు, బీఆర్ఎస్ అంటే చెరువులు నీళ్లు. కాంగ్రెస్ అంటే వలపోతలు, బీఆర్ఎస్ అంటే ఎత్తిపోతలు. పల్లె పల్లెన పల్లెర్లు మలిచిన పాలమూరు ఈరోజు పసిడి పంటలతో పాలుగారే ఊరుగా మారింది, అద్భుతాలు ఆవిష్కరిస్తున్నది. ప్రధానమంత్రి గారు పాలమూరు ప్రజలకు చెప్పు, నీకెందుకు ఇంత పగ మా మీద? ఎందుకు పక్కన ఆ కర్ణాటకలో అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇస్తావు? ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇయ్యవు? ఎందుకు మా మీద అంత పగ? కష్టపడి సాధించుకున్న తెలంగాణను అడుగడుగున అవమానిస్తావు. ఎక్కడ పడితే అక్కడ తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందనే విషపు మాటలు, నికృష్టపు ఆలోచనలు ఎందుకు? ఎందుకు ఈ దిగజారుడు రాజకీయం? ఇక్కడికి వస్తున్న వెల్లుండి తేల్చి చెప్పు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తావా లేక ప్రజాగ్రహానికి గురైతావా తేల్చుకో నరేంద్ర మోడీ గారు. ఈ 811 టీఎంసీల కృష్ణా జలాలు, వాటిలో మా న్యాయబద్ధమైన వాటా 575 టీఎంసీలు. ఒక్క సంతకం పెట్టడానికి నీకు చెయ్యి వస్తలేదు.